Hi everyone, how are you all? My name is Lydia and welcome to Spark Academy. Today, ఈ రోజు మనం ఏం చదువుతున్నామంటే అమ్మ, if you can look onto the screen here, today we are going to discuss about zoology first year IP question paper. So all that is required for IP zoology question paper first year, the information మనం ఏమైతే తెలుసుకోవాలో, ఎస్పెషలీ ఫర్ యూ స్టూడెంట్స్ హూ ఆర్ రైటింగ్ దిస్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ద బోర్డ్ ఎగ్జామ్, దానికోసం రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తము ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఇన్ టుడేస్ వీడియో. సో ఐ వాంట్ యూ టు మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. పాయింట్స్ లైక్ వెయిటేజ్ ఏంటి, ఈచ్ చాప్టర్ వెయిటేజ్, ఎక్కడి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఎస్ఏ ఆర్ ఎల్ఏక్యూ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్, and then how to write your paper, how to score maximum 60 out of 60 marks, ఎలా స్కోర్ చేయాలి అనేది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ వీడియోలో ఇవ్వబోతున్నానమ్మా. దాని తర్వాత ఈవెన్ బాటనీ రిలేటెడ్ నెక్స్ట్ వీడియో మీకు బాటనీ రిలేటెడ్ ఫస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కూడా షేర్ చేస్తాను. ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు 2025 అండ్ 24 క్వశ్చన్ పేపర్స్ కూడా ఒకసారి చూపిస్తాను, సో దట్ యూ విల్ నో how is the paper, right? So then let's get into the first point. And if you know, first of all, మీకు తెలుసు how many chapters ఉన్నాయో మనకి ఫస్ట్ ఇయర్లో. దే ఆర్ అరౌండ్ 8 chapters and I'm going to display, if you can see, 8 chaptersలో VSAQs ఎన్ని, SAQs ఎన్ని, and total marks I'm going to share ఫ్రమ్ ఎవ్రీ చాప్టర్. అయితే దీంట్లో మనం చూద్దాము ఏ చాప్టర్ నుంచి ఎక్కువ విఎస్ఏక్యూస్ అడుగుతున్నారు, ఏ చాప్టర్స్ నుంచి ఎస్ఏక్యూస్ అడుగుతున్నారు, ఏ చాప్టర్స్ నుంచి ఎల్ఏక్యూస్ అడుగుతున్నారో చూద్దాము. అయితే మీకు క్వశ్చన్ రావచ్చు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 60 on 60? ఎస్, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్. మీకు బాటనీ జువాలజీలో 60 on 60 స్కోర్ చేయడము ఇస్ నాట్ అ హార్డ్ టాస్క్, ఇట్స్ అన్ ఈజీ టాస్క్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ టు స్టడీ ఇన్ ద వే. Obviously మీకు మీ టీచర్స్ కూడా చెప్పింటారు. ప్లీజ్ ఫాలో ద వీడియో. ఐ విల్ ఆల్సో హెల్ప్ యూ యాజ్ టు హౌ మచ్ ఆర్ హౌ టు స్కోర్ 60 on 60, right? So first chapter, if you see, the first chapter is diversity of the living world. Now diversity of the living world lo VSAQs మనకి 2 mark 1 question, SAQ 4 ఒకసారి చూద్దాము, 1 and then 1 question, and then total is 6 marks. Now before I tell you the detail, మీకు తెలుసు కదా క్వశ్చన్ పేపర్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయమ్మా? 3 సెక్షన్స్ ఉన్నాయి, విఎస్ఏక్యూ, ఎస్ఏక్యూ అండ్ ఎల్ఏక్యూ సెక్షన్. సో ఇక్కడ ప్రతి సెక్షన్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు షేర్ హౌ మెనీ క్వశ్చన్స్ ఆర్ గోయింగ్ టు కమ్. ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అండ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద వీడియో ఐ విల్ ఆల్సో టెల్ యూ ద ప్యాటర్న్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, చాయిస్ ఏంటి, అది కూడా నేను మీకు చెప్తాను. Okay, so now what are the most important questions which are asked from diversity of the living world kuda nenu meeku cheptanamma. Let me write VSAQs nunchi em adugutarante tautonymy, right? And then ICZN and IUCN, ivi frequently repeated VSAQs. మీరు రాసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆల్ యూ విల్ సీ alternate year asking you what is tautonymy, what is IUCN, what is IUZN. అయితే 2 marks ఆన్సర్ మీరు ఎంత రాస్తారు, హౌ మచ్ ఇన్ఫర్మేషన్ విల్ యూ రైట్? ఆల్వేస్ రిమెంబర్ 2 మార్క్స్ అయితే మీరు 2 to 3 sentences రాస్తే చాలు. సో హౌ మచ్ విల్ యూ రైట్? 2 to 3 sentences. Then if it is a definition, tautonymy, it's a definition, right? These are full forms. Definition you have to write as it is. ఎలా ఉందో మన టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారో, ఆర్ ఇఫ్ యూర్ ఫాలోయింగ్ యువర్ నోట్స్ ఆర్ బుక్స్, అక్కడి నుంచి డెఫినేషన్ ఎలా ఉంది అలానే రాయండి. ఎగ్జాంపుల్ ఉంటే ఎగ్జాంపుల్స్ మెన్షన్ చేయండి. ఇట్స్ అ మస్ట్, బికాజ్ ఎగ్జాంపుల్స్కి మీరు ఎగ్జాంపుల్ రాసినప్పుడు డెఫినేషన్కి ఎగ్జాంపుల్కి మార్క్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డెఫినేషన్ 1 mark, ఎగ్జాంపుల్స్కి 1 mark. So that is how you write VSAQs. So these are VSAQs. Let's see what are the SAQs. Now let's see the SAQs. SAQs law define species, right? And then evil quadrat,
Okay, then reasons for biodiversity and rivet popper. So పిల్లలు ఇవి SAQs are frequently asked. మీరు క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఈ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా ఈ 4 క్వశ్చన్స్ ఫ్రమ్ SAQs ఆర్ ఆస్క్డ్ ఫ్రీక్వెంట్లీ, ఎస్పెషలీ ఈవిల్ క్వార్టెట్ ఇంకా రివెట్ పాపర్ హైపోథసిస్. ఇవి ఫ్రీక్వెంట్గా రిపీట్ అయ్యే క్వశ్చన్స్, రైట్? సో ఐ వాంట్ యూ టు బీ థరో విత్ దీస్ 4 questions, especially these two. Reasons for biodiversity, for greater biodiversity question amma idi adi. Then species, define species. So be perfect with these 4 questions. Now how much matter will you write? Enta rastaru 4 marks ante maximum 1 paper, both sides of the page you have to fill in. And then if there is a diagram, 4 marks lo diagram మీరు draw చేయాల్సిందే, which is compulsory. Always remember 4 mark question, 8 mark question ki మీరు diagram draw cheyali, which is a must. If there is a diagram, you should draw a diagram. Now we did for these 4 you don't have diagram. Of course, for evil quadrant you can mention all those 4 reasons for biodiversity loss. ఏవైతే 4 reasons ఉన్నాయో అవి you can write it, you can make a small diagram and reasons for biodiversity loss ani మీరు అలా చిన్న diagram you can write it down. For example, evil quadrant, sorry, so evil quadrant rasi, then what are the 4 reasons? 4 reasons ila mention cheyandi. This becomes a small diagram. So like that, మీ వేలో, ఇన్ యోర్ వే యూ కెన్ రిప్రజెంట్ అన్ ఆన్సర్. చిన్న డయాగ్రామ్, సింపుల్ డయాగ్రామ్ ఉన్నా యూ కెన్ డ్రా ఇట్, రైట్? సో దీస్ ఆర్ ద 4 mark questions. సో ఈ సెక్షన్ నుంచి, ఈ చాప్టర్ నుంచి మనకి VSAQ అండ్ SAQ, దర్ ఇస్ నో LAQ ఆస్క్డ్ ఫ్రమ్ దిస్ చాప్టర్. LAQ ఏం అడగరమ్మా ఈ చాప్టర్ నుంచి. సో టోటల్ మార్క్స్ మనకి ఎన్ని? 6. ఓకే, దెన్ వి గో టు ద నెక్స్ట్ చాప్టర్. విచ్ వన్ ఇస్ ద నెక్స్ట్ చాప్టర్? ఒక్క నిమిషం. So what is the next chapter? Structural organization in animals. As you know, this is also a very important chapter. Okay, structural organization in animals. Structural organization lo ఎన్ని అడుగుతున్నారు questions? If you see, VSAQs నుంచి around 3 questions, VSAQs నుంచి 3, SAQs నుంచి 1, total marks 10. ప్రీవియస్ చాప్టర్ నుంచి ఎన్ని అడుగుతున్నారమ్మా? 6 marks. ఇక్కడ నుంచి 10 marks, right? So what are those 3 VSAQ questions? Or exactly we don't know, but we know ఏవైతే ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయో అమ్మ వాటిని మీరు ఫస్ట్ చదువుకోవాలి. మీరు బుల్లెట్ ఫాలో అవుతుండొచ్చు, ఆర్ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫ్రమ్ దిస్ వీడియో యూ కెన్ టేక్ ఇట్. ఏవైతే నేను మీకు ఇంపార్టెంట్ అంటున్నానో, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ షేరింగ్, అవి మీరు ఫస్ట్ చదువుకోండి. సో ఇప్పుడు ఈ VSAQs నుంచి 3 questions కదా. లెట్స్ సీ what is the possibility of those 3 VSAQ questions. Then I will write it down here. Cephalization, ఇవి మీరు ఎలా అన్నా చదువుకోవాలి. Must questions these are. Cephalization, then animal which exhibits tube within a tube, right? And then we have retroperitoneal organs. Okay, and then we have exo and endocrine, exo and endocrine glands. And then we have, which one is the strongest cartilage? Then we have define osteon, define osteon and hematocrit value. So these are frequently repeated VSAQs. Cephalization ante enti? Cephalization is nothing but the development of brain and spinal cord that we see in higher organisms or in vertebrates, right?
So that adi frequently repeated question. Then tube within a tube, who comes in, or which phylum shows tube within a tube for the first time in evolution is Nematoda, right? Adi. So then retroperitoneal organs, kidney, there are so many organs which are retroperitoneal organs. So adi definition. And then exo and endocrine. What is exo and endocrine? Exocrine glands are duct glands, endocrine glands are ductless glands. So ikkada మీరు డెఫినేషన్ మెన్షన్ చేసి ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి. హిమాటోక్రిట్ వాల్యూ ఇది డెఫినేషన్. ఐ టోల్డ్ యూ డెఫినేషన్ యూ హ్యావ్ టు రైట్ యాజ్ ఇట్ ఈస్, రైట్? సో దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ విఎస్ఏక్యూస్. ఇవి ఎలా అయినా మీరు చదువుకోవాలి, రైట్? సీ దట్ అండ్ ఆల్సో సీ దట్ యూ రైట్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో దీస్ ఆర్ విఎస్ఏక్యూ. లెట్స్ సీ ఎస్ఏక్యూ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో చూద్దామమ్మా. SAQs are 3 different types of cartilages. I'm going to share SAQs. So 3 types of cartilage, and then we have Haversian system. Haversian system, and then skeletal muscle, structure of skeletal muscle, and multipolar neuron. Okay, so దీంట్లో if you see almost all of them you have diagram. అన్నిటికీ diagram ఉందమ్మా. సో వీటన్నిటికీ you have to write answer and you need to draw neat diagram. One more point is when you are drawing diagrams, you see that you name the parts on the right side. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎట్ సైడ్ రాస్తారు డయాగ్రామ్. వెన్ యు ఆర్ నేమింగ్ ద పార్ట్స్ రైట్ సైడ్ నేమ్ చేయండి. యూజువల్లీ అందరికీ అలవాటు ఏంటంటే లెట్స్ సే అమీబా, మనము పార్ట్స్ వీఆర్ రైటింగ్ ఇక్కడొకటి 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 ఇలా మనకు అలవాటు. బట్ ఐ టెల్ యూ నాట్ టు write the parts on all the sides of the diagram. One side of the diagram, అది కూడా right side of the diagram, you name the parts. Minimum 5 parts మీరు నేమ్ చేయండి. వీటన్నిటికీ డయాగ్రామ్ ఉంది. డయాగ్రామ్ is a must. 1 page of answer and then diagram is must. Okay, so these are SAQs. Are we getting any LAQs ఈ chapter నుంచి? We are not getting any LAQs from this chapter. And how many total marks? 10 marks. Next chapter is Animal Diversity 1 or AD1. ఇక్కడ నుంచి how many marks are we getting? Total marks are 6. 1 VSAQ and 1 SAQ. Frequently repeated questions ఏంటి VSAQ లో? Aristotle Lantern. And then canal system, functions of canal system. Then we have radula. These are frequently repeated. Now ఈ 3 VSAQs lo these 2 VSAQs are frequently asked. కెనాల్ సిస్టమ్, పారిఫెరా గురించి మీరు కెనాల్ సిస్టమ్ గురించి ఒక 2-3 sentences మెన్షన్ చేయాలి. దే హెల్ప్ ఇన్ ట్రాన్స్పోర్ట్, దే హెల్ప్ ఇన్ రెస్పిరేషన్, దే హెల్ప్ ఇన్ ఎక్స్క్రీషన్ అని అలా ఒక 2-3 sentences కెనాల్ సిస్టమ్ గురించి రాయండి. దెన్ రాడ్యులా ఈజ్ అ రాస్పింగ్ ఆర్గన్ ఇన్ మొలస్కా. Sorry. So which phylum shows this radula and what is the function of radula అని రాస్తే చాలు 2 marks answer లో. So these are frequently repeating VSAQs, right? How much matter will you write for 2 marks? As I told you, 2 to 3 sentences are enough. Okay, then SAQs లో ఏం అడుగుతున్నారు? salient features of anthozoans, polychaetes or polychaeta, and then we have crustacea. పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 4 mark question ఎస్పెషల్లీ AD1 నుంచి these 3 questions are most asked questions.
అంటే ఒక ఇయర్ ఆంథోజోవన్ క్రస్టేషియా అడిగితే ఇంకో ఇయర్ పాలికీటా ఆర్ ఆంథోజోవన్స్ ఆర్ పాలికీటా ఆర్ క్రస్టేషియా, ఇలా కాంబినేషన్లో ఈ త్రీ ఎస్ఏక్యూస్ కంపల్సరీ అడుగుతారమ్మా. సో ఈ త్రీ ఎస్ఏక్యూస్ యూ హ్యావ్ టు బి పర్ఫెక్ట్ విత్. డయాగ్రామ్స్ మీరు పాలికీటేలో డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, అండ్ ఆంథోజోవన్స్ లో కూడా డయాగ్రామ్ మీకు దీంట్లో యూ కెన్ డ్రా diagrams, neat diagrams you can draw for these questions. But see that you are perfect with these three questions. Perfect ga chadukondama ivi ee three questions. Okay, so total how many are we getting from this chapter? 6 marks. Okay, let's get into the next chapter, and that is AD2. AD2 is mana phylum chordata. So chordata nunchi how many marks are we getting? 6 marks again. Okati VSAQ adugutunnaru, okati SAQ question. What are the frequently repeated questions under VSAQ section? Claspers. What are claspers? Right, and then next is how do you differentiate male and female frog? And next one is what is milt and spawn? ఇవి త్రీ క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ అమ్మా. దీంట్లో ఈ రెండు many times they have asked. What are claspers? Claspers are copulatory organs which you see in chondrichthyes, male chondrichthyes. Fishes lo we will see this copulatory organ called claspers. Adi మీరు 2 sentences mention చేస్తే చాలు. Then male and female frog. Always remember male and female cockroach difference ఏంటి, male and female frog differences ఏంటి, male and female nematoda అది కూడా mostly asked is this male and female frog and cockroach, the male and female, how do you differentiate? These are frequently asked questions. So వీట్లలో and milt and spawn. So these are most repeated questions చదువుకోండమ్మా. Next is VSAQs. VSAQs అయిపోయింది. Let's see SAQs. SAQs లో what are frequently repeated SAQs? Hallmarks of chordates. Hallmarks of chordates, cartilaginous and bony fish is the differences between cartilaginous and bony fish. Then modifications in birds. Next one is modification in birds. Then next one is peculiar features in ratite birds. ఇవి ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్. బట్ దీంట్లో ఈ 4 క్వశ్చన్స్ లో the hallmarks of chordates, differences between cartilaginous and bony fish, modifications in birds, ఈ 3 questions are frequently asked. So please be perfect with these questions. Okay, డెఫినెట్లీ ఈ మూడిటి నుంచి ఒక క్వశ్చన్ అడుగుతారమ్మా. ఇంకా వేరే వేరే క్వశ్చన్స్ మీకు ఇంపార్టెంట్ లిస్ట్ క్వశ్చన్స్ కావాలి అంటే యూ కెన్ కమెంట్ అండ్ ఐ విల్ షేర్ వాట్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూ హ్యావ్ టు రీడ్. ఇవి నేను మీకు కొన్నే షేర్ చేస్తున్నాను. మీకు ఒక లిస్ట్ కావాలి అంటే జస్ట్ షేర్ యువర్ వ్యూస్ అండ్ యువర్ కమెంట్స్. I will help you and I will share all the important questions list also. Okay, so this is from our which chapter? From AD2. Any marks వస్తున్నాయి మనకి ఈ చాప్టర్ నుంచి? 6. Let's go to the next chapter quickly, locomotion and reproduction. So ikkada if you see VSAQs are asked are 2, SAQ is 1 and total marks is 8 marks. Okay, so let's see what are the questions asked from this chapter. Most asked questions VSAQs enti differences between diagram of flagella or flagellum, differences between cilia and flagella, and then definition of clone. What is the difference between proter and
opist, and then differences between lobopodia and philopodia, and then define conjugation. These are frequently asked. వీటిలలో కూడా మళ్ళీ ఎక్కువ అడిగేటిది frequently repeated are again diagram of flagella. డయాగ్రామ్ నేర్చుకోండి, నీట్గా నీట్ డయాగ్రామ్ డ్రా చేసి పార్ట్స్ నేమ్ చేస్తే యూ విల్ గెట్ 2 మార్క్స్, full 2 marks, right? And then differences between cilia and flagella also is frequently asked. Define conjugation. Amma conjugation, it's a definition, read it. Complete definition రాయండి, incomplete definitions రాయకండి, complete definition రాస్తే 2 marks వస్తుంది, right? So these are VSAQs. Let's see what are the SAQs expected. SAQ నుంచి lateral appendages. Okay, what are lateral appendages? Then longitudinal binary fission and pseudopodia. These are most asked questions, especially longitudinal binary fission. Manaki two questions unnai kada, longitudinal binary fission and transverse. We రెండిట్లో longitudinal binary fission is frequently asked and pseudopodia. So if you see, actually ఈ 3 questions కి డయాగ్రామ్ ఉందమ్మా. ఏదన్నా క్వశ్చన్ వస్తే డయాగ్రామ్ డ్రా చేయండి, మ్యాటర్ రాయండి, కంటెంట్ రాయండి. సో దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ under SAQ section. Okay, let's see the next chapter quickly. Biology in human welfare. 1 VSAQ, 1 SAQ, 1 LAQ, and total is 14. If you see, ఇంతకు ముందు చాప్టర్స్ లో హైయెస్ట్ మార్క్స్ మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయమ్మా? బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 14 మార్క్స్. ఇంతకు ముందు ఇంకొక చాప్టర్ నుంచి మనం 10 మార్క్స్. అయితే మీరు ఏం చేయొచ్చు అంటే ఏ మార్క్స్ నుంచి హౌ మచ్ ఎక్కువ మార్క్స్ దే ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయో అది చూసుకొని ఫస్ట్ ఆ చాప్టర్ ప్రిపేర్ కండి. ఇప్పుడు చూస్తే బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ 14 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి దీని నుంచి ఫస్ట్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి అమ్మా. నా సజెషన్ నేను ఏమిస్తానంటే ఫస్ట్ మీరు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకోండి. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ఏవైతే ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారో అవి ఫస్ట్ చదువుకోండి. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ 3 times 2 times అడిగిన క్వశ్చన్స్ చదువుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత ఆల్ VSAQs చదువుకోవాలి. నా కొంతమందికి డౌట్ వస్తుంది, మ్యామ్ 60 on 60 ఎలా వస్తాయి అంటే, ఇఫ్ యూ రీడ్ ఆల్ VSAQs ఓన్లీ యూ విల్ గెట్ 60 on 60. మీరు ఇంపార్టెంట్ చదువుకున్న తర్వాత మీకు 60 on 60 రావు. ఎందుకు అంటే VSAQs నుంచి మీకు మార్క్స్ ఎక్కడైనా మైనస్ అయితే అంటే VSAQs నుంచి. ఎందుకంటే వీ హ్యావ్ సో మెనీ VSAQs, బట్ వీ హ్యావ్ టు 60 on 60 రావాలి అంటే అన్ని VSAQs చదువుకోండి. ఇంపార్టెంట్ SAQs చదువుకోండి, ఇంపార్టెంట్ LAQs చదువుకోండి, VSAQs మాత్రం అన్ని చదువుకోండి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్ అండ్ అదర్ ఎంట్రన్సెస్ అయితే మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుసు. ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు రివైజ్ అండ్ రైట్ ఇట్ డౌన్. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఈ చాప్టర్ నుంచి ఏంటి VSAQs ఏం అడుగుతున్నారో చూద్దామమ్మా. VSAQs ఆర్ parasitic castration. Then we have neoplasia. Then we have eggs of, why are eggs of Ascaris called mammillated eggs అని ఉంది కదా ఆ క్వశ్చన్. Then we have nocturnal periodicity. These are frequently repeated. దీంట్లో కూడా why are eggs of Ascaris called mammillated eggs and nocturnal periodicity are frequently asked questions. ఓకే, ఇవి చదువుకొని పర్ఫెక్ట్ గా రాయండమ్మా. So this is VSAQ. Let's see what SAQ questions are asked. I hope you are taking note of this. రాసుకోండి. Parasitic castration, neoplasia, eggs of Ascaris and nocturnal periodicity. Next we'll see SAQs నుంచి ఎన్ని questions? 1 question. And let's see the important questions. Hypertrophy
hypertrophy and hyperplasia. Then the differences you have to write: hypertrophy and hyperplasia. Then we have adolescence. Why adolescence is considered as vulnerable age అని క్వశ్చన్ ఉంది కదా, అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దెన్ adverse effects of alcohol, ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. లెట్ మీ టెల్ యూ చిల్డ్రన్, దీని నుంచి what is adolescence, what are the, why the age of adolescence is considered vulnerable age అని ఒక క్వశ్చన్ ఉందమ్మా. అది adverse effects of alcohol, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఇవి ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయ్యే క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఈ 3 క్వశ్చన్స్ మీరు యాక్చువల్లీ ఓన్ గా రాయొచ్చు. అడాలసెన్స్ అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అడాలసెన్స్ లో వస్తారు, వాళ్ళ సైకలాజికల్, వాళ్ళ ఇమోషనల్, వాళ్ళ బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతాయి, ఇవన్నీ మీరు యాక్చువల్లీ ఓన్ గా రాయొచ్చు. సో ఈ అడాలసెన్స్ ఆన్సర్ రాయొచ్చు. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్, మనం జనరల్ పాయింట్స్ కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్న పాయింట్స్ రాయండి, జనరల్ పాయింట్స్ కూడా మీరు ఓన్ గా రాయొచ్చు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. ఈ 3 క్వశ్చన్స్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అని వస్తుంది, అండ్ యూ కెన్ రైట్ ఇట్ ఇన్ ఓన్ వర్డ్స్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇస్ LAQ. ఏ LAQ mostly are asked from this chapter. Let's see, this is our first LAQ from the previous chapter నుంచి రాలేదు కదా, ఇక్కడ నుంచి మీరు LAQ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటమ్మా LAQ? దట్ ఈస్ Plasmodium vivax. Plasmodium vivax in man and mosquito or mosquito. And then entamoeba, histolytica life cycle, and ascaris. దీస్ ఆర్ ద LAQs. అయితే స్టూడెంట్స్ ఎక్కువ అడుగుతారు, మ్యామ్ LAQ ఏది చదువుకోవాలా, ఏది ఫస్ట్ చదువుకోవాలా అంటే నేను ఒకటే చెప్తానమ్మా, ఫస్ట్ ఇవి చదువుకోండి, ప్లాస్మోడియం వైవాక్స్ లైఫ్ సైకిల్ ఇన్ మ్యాన్ అండ్ మస్కిటో. దాని తర్వాత ఎంటమీబా లైఫ్ సైకిల్ చదువుకోండి, దాని తర్వాత ఆస్కారిస్ చదువుకోండి, వుకరేరియా లాస్ట్కి చదవండి. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ మాత్రము ప్లాస్మోడియం వైవాక్స్, మ్యాన్ అండ్ మస్కిటో, ఎంటమీబా చదువుకోండి. తర్వాత సెకండ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అప్పుడు ఎంటమీబా అండ్ ఆస్కారిస్ చదవండి. ఓకే అమ్మా, నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. నెక్స్ట్ చాప్టర్ ఇస్ పెరిప్లానెటా అమెరికానా. ఈ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి చూడండి. 1 SAQ, 1 LAQ, టోటల్ మార్క్స్ 12. సో ప్రీవియస్ చాప్టర్ ఎన్ని ఉండే 14 మార్క్స్, ఈ చాప్టర్ కి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి? 12 మార్క్స్ వస్తాయి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నామా? SAQ అండ్ LAQ. ఇఫ్ యూ సీ BSAQ నుంచి క్వశ్చన్స్ ఏం అడగట్లేదు, SAQ LAQ. సో చూద్దాం ఏం అడుగుతున్నారు. SAQ డయాగ్రామ్, అండ్ దట్ ఈస్ salivary apparatus, రైట్. ఇంకా మౌత్ parts of cockroach. నెక్స్ట్ Ommatidium. ఇవి దీస్ 3 ఆర్ డయాగ్రామ్స్. ఈ 3 డయాగ్రామ్స్ ఏమో ఎన్ని మార్క్స్? 4 మార్క్స్. ఈ డయాగ్రామ్స్ మీరు నీట్గా ప్రాక్టీస్ చేసి, ఇఫ్ యూ డ్రా ద డయాగ్రామ్ నీట్లీ, అండ్ నేమ్ ద పార్ట్స్, డెఫినెట్లీ మీకు 4 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ మొత్తం ఆన్సర్ రాసే కన్నా మనకి ఇక్కడ డయాగ్రామ్కి 4 మార్క్స్ వచ్చేస్తున్నాయి. సో ఫస్ట్ ఈ 3 డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏ డయాగ్రామ్? salivary apparatus, mouth parts of cockroach and Ommatidium. దీంట్లో ఈ 2 క్వశ్చన్స్ ఫ్రీక్వెంట్గా రిపీట్ అవుతున్నాయి. సో ఇవి ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ చాప్టర్ కూడా డయాగ్రామ్ ఆఫ్ ఫ్లాజెలం. ఓకే, సో పర్ఫెక్ట్ కండమ్మా. కంపల్సరీ ఈ డయాగ్రామ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. కంపల్సరీ ఆ క్వశ్చన్ ఒక్క డయాగ్రామ్ డెఫినెట్లీ దాని నుంచి వస్తుంది. నెక్స్ట్ మన LAQ నుంచి వాట్ క్వశ్చన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్? డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. దీని నుంచి ఒక LAQ ఇస్ కంపల్సరీ.
చాలా ఫ్రీక్వెంట్ గా రిపీట్ అయ్యే క్వశ్చన్ డైజెస్టివ్ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఆఫ్ కాక్రోచ్. ఇంతకు ముందు చాప్టర్ మనం చూసినామమ్మా బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో 2 LAQs చెప్పినాను కదా, ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మ్యాన్ అండ్ మస్కిటో, అది ఎలా మీకు ఫస్ట్ చదువుకోమన్నాను. ఈ చాప్టర్ లో మీరు డైజెస్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్ ఫస్ట్ చదువుకోండి. అండ్ డయాగ్రామ్ ఇస్ కంపల్సరీ, నీ డయాగ్రామ్ డ్రా చేయండి. మీరు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే ప్లాస్మోడియం వైవాక్స్ మ్యాన్ ఆర్ మస్కిటో అడుగుతారు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు డెఫినెట్లీ కాక్రోచ్ నుంచి సర్క్యులేటరీ ఆర్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ కొంచెం తక్కువ, బట్ ఇవి రెండు మాత్రం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్, రైట్? సో హౌ మెనీ మార్క్స్ ఆర్ యూ గెటింగ్? 12 మార్క్స్. ప్రీవియస్ చాప్టర్ 14 మార్క్స్ ఉంటాయి, అంతకుముందు 10 మార్క్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేయండి, ఏ చాప్టర్ కి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయో ఆ చాప్టర్ క్వశ్చన్స్ ఫస్ట్ ఫినిష్ చేసేసుకోండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫస్ట్ సెకండ్ ఇంపార్టెంట్, దెన్ లాస్ట్ కి VSAQs చదువుకోండి, రైట్? సో దెన్ దిస్ ఈస్ అబౌట్ పెరిప్లానెటా చాప్టర్. లాస్ట్ చాప్టర్ ఎకాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ నుంచి ఒక VSAQ, ఒక SAQ, ఒక LAQ. చూడండి ఎన్ని మార్క్స్? 14 మార్క్స్. ప్రీవియస్ చాప్టర్ కూడా 14 మార్క్స్ ఉందా? సో మీరు మాక్సిమం 3 చాప్టర్స్ 14, 14, 10 వచ్చినాయి. అవి ఫస్ట్ క్వశ్చన్స్ చదువుకోండి. అండ్ ఐ గెస్ మీరు ఇప్పటికీ ఒక పార్ట్ ఆఫ్ ద రివిజన్ ఐ గెస్ యూ హ్యావ్ ఫినిష్డ్. ఎందుకంటే మనకి ఇంకెంత టైం ఉందమ్మా, ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎగ్జామ్స్, 22 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే మీరు ఇప్పటి నుంచే, ఇప్పటిదాకా ఇంకా రీడింగ్ చేయలేదు, చదువుకోలేదు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే LAQs స్టార్ట్ చేయండి, SAQs, VSAQs ఇంపార్టెంట్ నేను రాసాను కదా బోర్డు మీద, అవన్నీ క్వశ్చన్స్ ఫస్ట్ మీరు ఒక బుక్లో రాసుకొని అవి ఫస్ట్ చదవండి. లేదు మ్యామ్ మాకు కంప్లీట్ లిస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి అని మీరు కమెంట్ చేయండి, నేను అది కూడా పోస్ట్ చేస్తాను మీకు కావాలంటే. ఓకే, సో ద నెక్స్ట్ ఎకాలజీ. ఎకాలజీ నుంచి ఏ VSAQs అడుగుతున్నారో చూద్దామమ్మా. సర్కాడియం రిథమ్స్, circadian rhythms again repeated question, right? And then we have cyclomorphosis, then next one is mutualism, ecosystem, what is ecosystem, and then advantages of UV rays. దీంట్లో ఫ్రీక్వెంట్ గా అడిగే క్వశ్చన్ ఇదమ్మా, అడ్వాంటేజెస్ ఆఫ్ UV rays. ఇది UV rays, దిస్ ఇస్ UV rays. సో ఇవి ఫస్ట్ ప్రిపేర్ కండి, అన్ని చదువుకోండి, ఇవైతే మోస్ట్లీ రిపీటెడ్. కమ్ టు SAQs. ఓకే, SAQs లో ఏవి ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్? సమ్మర్ స్ట్రాటిఫికేషన్, దీంట్లో summer stratification, and then we have DFC, detritus food chain, short notes, then greenhouse effect, and then greenhouse effect, and then global warming. ఓకే, దీని నుంచి కూడా ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. సమ్మర్ స్ట్రాటిఫికేషన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్. అయితే దీంట్లో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అనే కాన్సెప్ట్ మనము 9th క్లాస్, 8th క్లాస్లో, 10th క్లాస్లో కూడా చదువుకున్నాం. సో మీరు ఏం చేయండి అంటే ఈ క్వశ్చన్స్ ఫస్ట్ చదువుకోండి, ఇవైతే ఓన్గా కూడా రాయొచ్చు. జస్ట్ లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా మనము ఓన్గా రాయండి అని చెప్పాను కదా, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆల్కహాల్, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, ఈ క్వశ్చన్స్ కూడా మీరు ఓన్గా రాయొచ్చు, ఎస్పెషలీ దీస్ 2 క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ SAQs. డయాగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా ఈ క్వశ్చన్ లో అంటే మీరు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి, గ్లోబల్ వార్మింగ్ కి, సమ్మర్ స్ట్రాటిఫికేషన్ కి కూడా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, చేయండి. నెక్స్ట్ వి కమ్ టు LAQ. ఏ LAQs మనకి ఈ చాప్టర్ నుంచి వస్తాయి అంటే లేక్ యాజ్ అన్ ఎకోసిస్టమ్, ఫ్రీక్వెంట్లీ అడుగుతారు. దెన్ నెక్స్ట్ ఇస్ ఫుడ్ చైన్స్, రైట్? ఫుడ్ చైన్స్ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఫుడ్ చైన్స్, then yes, major pollutants, major air pollutants, and then yes, ఇవి మూడు కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా? లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చింది, లేక్ యాజ్ అన్ ఎకోసిస్టమ్ ఫ్రీక్వెంట్ గా అడుగుతారు.
ప్లాస్మోడియం వైవాక్స్ మ్యాన్ ఆర్ మస్కిటో ఒకటి అడుగుతారు. దెన్ దే మైట్ ఆస్క్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ హియర్. ఇట్ క్యాన్ బి సమ్మర్ స్ట్రాటిఫికేషన్ ఆర్ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్స్ కూడా. ఇన్ఫాక్ట్ ఈ 3 క్వశ్చన్స్ కూడా ఆల్టర్నేట్ గా అడుగుతారు. సో ఈ 3 చదువుకోండి. పెరిప్లానెటా నుంచి డైజెస్టివ్ సిస్టమ్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ చదువుకోండి కంపల్సరీ, రైట్? సో దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రీక్వెంట్లీ రిపీటింగ్. మీ దగ్గర బుల్లెట్ ఏమైనా ఫాలో అయితే దాంట్లో మీకు అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కనబడతాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ చదువుకోండి, తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఫైనలీ ఆల్ VSAQs చదవండి. You will easily get 60 on 60. అయితే before I end the video, let me tell you how to write. Now first of all, మీరు రాసేటప్పుడు ఎలా రాయాలి? నీట్గా రాయాలి. బయాలజీలో, బాటనీ, జువాలజీలో మీకు మార్క్స్ ఎప్పుడు వస్తాయంటే వెన్ యూ రైట్ ద పేపర్ నీట్లీ. అయితే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి ఇది కూడా నేను మీకు స్టార్టింగ్లో చెప్తాను కాబట్టి ఇది చూడండి అమ్మా. వీ హ్యావ్ 3 సెక్షన్స్ కదా. పేపర్ ఈజ్ 60 మార్క్స్. 60 మార్క్స్ నుంచి VSAQs 10, SAQ 6, LAQ 2. అయితే దీంట్లో మీకు ఏమన్నా చాయిస్ ఉందా అంటే LAQ అండ్ SAQలో చాయిస్ ఉన్నాయి. 6లో 8 నుంచి మీరు 6 క్వశ్చన్స్ చూస్ చేయాలి. అంటే మీకు 8 క్వశ్చన్స్ ఉన్నాయి, దాని నుంచి 6, 3 LAQs నుంచి ఎనీ 2. ఫస్ట్ సెక్షన్లో మీకు ఏమీ చాయిస్ ఉండదు, మీరు అన్ని అటెంప్ట్ చేయాలి. 10 విచ్ ఇస్ ఇంటూ 2 20 మార్క్స్, ఇది 24, 16 టుగెదర్ 60 మార్క్స్. నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పిన క్వశ్చన్స్ మీరు చదువుకోండి, డెఫినెట్లీ మీకు మంచి మార్క్స్ వస్తాయి. 60 on 60 అంటే VSAQs చదువుకోవాలి. ఇంకా లిస్ట్ కావాలంటే కూడా నాకు మీరు చెప్పండి. దెన్ హౌ మచ్ టు రైట్ ఇది కూడా చెప్పాను కదమ్మా. LAQ అంటే యూ హ్యావ్ టు రైట్ ఆల్మోస్ట్ 1.5 పేజ్ ఆన్సర్ ఫ్రంట్ బ్యాక్ అండ్ ఇంకొక పేపర్ హాఫ్ అండ్ దెన్ డయాగ్రామ్. మీరు మ్యాటర్ ఎంత క్లియర్గా నీట్గా రాస్తే మీకు అంత పర్ఫెక్ట్ ఆన్సర్స్ మార్క్స్ అనేటివి దొరుకుతాయమ్మా. దెన్ మీరు అటెంప్ట్ చేసేటప్పుడు 3 సెక్షన్స్ ఉన్నాయి కదా. యూ సెలెక్ట్ విచ్ సెక్షన్ యూ వాంట్ టు రైట్ ఫస్ట్. అంటే మీరు ఏ సెక్షన్ ఫస్ట్ రాయాలనుకుంటున్నారు. VSAQs మీకు అన్నీ వచ్చు, మంచిగా పర్ఫెక్ట్గా రాసేస్తా అంటే ఫస్ట్ సెక్షన్ VSAQs స్టార్ట్ చేసిన తర్వాత కంప్లీట్ చేయండి. డోంట్ కన్ఫ్యూజ్ ద పర్సన్ హూ ఇస్ కరెక్టింగ్ యువర్ పేపర్. కన్ఫ్యూజ్ చేయొద్దు ఎవరైతే మీ పేపర్ని కరెక్ట్ చేస్తున్నారు, రైట్? అంటే ఏం చేయాలి, ఫస్ట్ సెక్షన్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ సెక్షన్లో 10 క్వశ్చన్స్ రాసేసుకోవాలి. LAQ స్టార్ట్ చేస్తే 2 LAQs రాసేయండి. సో ఒక సెక్షన్ తర్వాత ఇంకో సెక్షన్కి వెళ్ళి అలా 3 సెక్షన్స్ కంప్లీట్ చేయండి, రైట్? నీట్ హ్యాండ్ రైటింగ్. డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు రైట్ సైడ్ పార్ట్స్ నేమ్ చేయండి. 4 మార్క్స్ 8 మార్క్ క్వశ్చన్కి కంపల్సరీ డయాగ్రామ్ డ్రా చేయండి అమ్మా. మళ్ళీ మీరు రాసిన ఆన్సర్ని అండర్లైన్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే అండర్లైన్ చేయండి, హైలైట్ చేయండి పెన్సిల్తోని. అప్పుడు ద పర్సన్ హూ ఇస్ కరెక్టింగ్ యువర్ పేపర్ విల్ సీ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్. అన్ని పాయింట్స్ కవర్ అప్ అయినాయంటే యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్. ఓకే, సో నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ సెలెక్ట్ అ పర్టిక్యులర్ సెక్షన్ వన్స్. ఫస్ట్ యూ సెలెక్ట్ అండ్ దెన్ కంప్లీట్ దట్ సెక్షన్, తర్వాత వేరే సెక్షన్కి వెళ్ళండి. నౌ ఇట్ ఈస్ ఆల్వేస్ సెడ్ కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటాం కదా. అందుకే ఫస్ట్ ఆన్సర్ మీది బెస్ట్ ఆన్సర్ లాగా పెట్టండి. మిస్టేక్స్ చేయకండి, స్క్రిబ్లింగ్ చేయకండి, వైట్నర్ అవి పెట్టకండి, ఊకే స్ట్రైక్స్ చేయకండి. ఓకే, అండ్ దెన్ presentation is very very important. Diagrams are very important as I told you. Then last paper lo మీకు బుక్లెట్ ఇస్తారు కదా, లాస్ట్ ఎంటీ షీట్స్ ఉంటే ఎంటీ షీట్స్ని స్ట్రైక్ చేసేయండి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమైనా తెలుసు అంటే ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాయండి అమ్మా. మొత్తం పేపర్ యాక్చువల్లీ కంప్లీషన్లో మీకు టైం సరిపోదు. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆన్సర్స్ రాస్తే వితౌట్ సీయింగ్ ప్రాక్టీస్ అయిపోతుంది. ఎందుకంటే మీరు 3 అవర్స్లో మొత్తం పేపర్, ఇట్స్ లెంతీ పేపర్, సో మీకు ప్రాక్టీస్ ఉంటేనే మీరు మొత్తం పేపర్ కంప్లీట్ చేయగలుగుతారు. అయితే మరి ఎంత టైము ఈచ్ పేపర్కి ఆర్ ఈచ్ సెక్షన్కి ఇవ్వచ్చు అంటే మీరు లెస్ దాన్ 1 అవర్ LAQకి ఇవ్వచ్చు. అంటే అరౌండ్ 45 minutes యూ కెన్ టేక్ టు కంప్లీట్ 2 LAQs. దెన్ దిస్ అరౌండ్ 30 to 35 minutes యూ కెన్ టేక్. అండ్ ద నెక్స్ట్ ఇంకొక 15-20 minutes VSAQస్కి ఇవ్వండి. సీ దట్ యూ గెట్ టైమ్. లాస్ట్కి మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు కొంచెం టైం ఉంటే ఒకసారి యూ విల్ గో త్రూ ద క్వశ్చన్ పేపర్, యువర్ ఆన్సర్ స్క్రిప్ట్. ఎందుకంటే మిస్టేక్స్ ఎక్కడైనా వెళ్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్, మీరు ఇంకా ఏదైనా పాయింట్ మిస్ అయిపోవడమో, డయాగ్రామ్ సరిగ్గా డ్రా చేయకపోవడమో. సో లాస్ట్ మూమెంట్ ఒకసారి పేపర్ అంతా చదువుకోండి, ఏమన్నా కరెక్షన్స్ చేసేది ఉంటే చేయండి. ఓకే, సో ప్లీజ్ అట్లీస్ట్ 10 minutes టైం యూ లీవ్. అండ్ మీకు ఏమన్నా ఎక్స్ట్రా క్వశ్చన్స్ తెలుసు అంటే ఎక్స్ట్రా అని హెడ్డింగ్ పెట్టి రాయండి అమ్మా. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ ప్రెజెంట్ యువర్ IPE ఫస్ట్ ఇయర్ పేపర్.
Okay, so keep improving your handwriting, practice diagram right from today, you start preparing. Next video I will share botany IP first year important questions and అకినే కూడా నేను వేరే పాయింట్స్ కూడా మీతోని డిస్కస్ చేస్తాను. ఎండ్ చేయక ముందు ఐ విల్ షో యూ 2 క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ ఇయర్ అండ్ ప్రెసెంట్ ఇయర్. ఇది చూడండి, ఇది ఐపీ మార్చ్ 2024 పేపర్. ఇప్పుడు నేను మీకు ఇచ్చిన విఎస్ఏ క్యూస్ అన్ని ఆల్మోస్ట్ ఇచ్చిన లిస్ట్లో ఉన్నాయి చూడండి. అండ్ దెన్ యూ కమ్ టు సెక్షన్ బి, గ్రేటర్ బయోడైవర్సిటీ, దెన్ యూ కెన్ సీ సూడోపోడియా, అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ టొబాకో, దెన్ మౌత్ పార్ట్స్ ఆఫ్ కాక్రోచ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. చూసారు కదా, ఆల్మోస్ట్ ఆల్ నేను షేర్ చేసిన క్వశ్చన్స్ అన్ని ఇంపార్టెంట్ which are there in the question paper. Respiratory system of cockroach, food chain, plasmodium vivax in man. That is 2024. 2025 పేపర్ చూడండి, అన్ని నేనైతే ఏవైతే చెప్పాను కదా, టాటానమీ, హిమాటోక్రిట్ వాల్యూ, రాడ్యులా, దెన్ పొపిస్తన్ పోటర్, పారాసైటిక్ క్యాస్ట్రేషన్, ఎకోసిస్టమ్, దెన్ ఇక్కడ సెకండ్ సెక్షన్లో చూడండి, ఈ క్వశ్చన్స్ అన్ని నేను ఆల్రెడీ మీకు ఇచ్చాను, చదువుకోండి. ఈ ఎల్ఏక్యూ నుంచి కూడా ప్లాస్మోడియం ఇన్ మస్కిటో, ఇంకా దిస్ ఇస్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్, ఫుడ్ చైన్. Okay, so thank you all. I hope you will understand. I hope you have taken the questions down, and we will meet again in the next video. Bye everybody.